దేవుడు చూసినాక ఆమెకు ఒక గురి, ఒక గమ్యం, ఒక ప్రత్యేకత ఆమె జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో, ప్రభువా నేనున్న స్థితిలో, నేనున్న పరిస్థితిలో నన్ను చూడయ్యా, నన్ను కనుగొనయ్యా. అరణ్యంలో తిరుగుచున్నాను, మార్గము కానరాక తిరుగుచున్నాను, గమ్యము తెలియక తిరుగుచున్నాను. ఏ పరిస్థితుల్లో నేనున్నానో నా పక్కన వారికి తెలియదు, నన్ను చూస్తున్న వారికి తెలియదు, కానీ నీకు మాత్రం స్పష్టంగా తెలుసు ప్రభువా అని దేవుని సన్నిధిలో దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నన్ను చూడయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను చూచాడు. నా జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఒక చెవిటివాడిగా ఉన్నాను. పుట్టుకతో చెవిటివాడిగా పుట్టాను. చెవిలో చీవి గారేది. భయంకరమైన వ్యాధులతో, దీర్ఘకాలపు వ్యాధులతో పుట్టాను. అది మా పుత్రుల దగ్గర నుంచి వచ్చిన శాపం. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి దేవుడు నన్ను కనుగొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ గారిని కొట్టి సెంటర్లో, కర్లపల్లి సెంటర్లో కొట్టి సినిమా హాల్కి తీసుకెళ్ళి చూపించాడు మా నాన్నగారు. అలాంటి ఆయన నాస్తికుడు, దేవుడు లేడనే ఒక కోణం మా నాన్నగారికి. కానీ దేవుని మహాకృప, దేవుడు ఆయన్ని కూడా కనుగొన్నాడు. కొన్ని పరిస్థితుల మధ్య ఆయన దేవుని అంగీకరించి, దేవుణ్ణి గుర్తెరిగి, మరి ఈ ప్రాంతంలో ధనమమ్మ గారు, అదేవిధంగా మరియమ్మ గారు, కొంతమంది ఎస్టీ బిడ్డలు నాన్నగారిని ఆదరించి ఈ ప్రాంతానికి సాగు తీసుకొచ్చారు. అప్పటికి నేను రాలేదు ఇక్కడికి. అప్పుడు ఏదో ఒక తిరుగుచూ ఉన్నాను. నిజంగా హాగరు అరణ్యంలో తిరిగినట్టుగా తిరుగుచూ ఉన్నాను. ఏ గురి, ఏ గమ్యం లేదు. మా నాన్నగారు బతుకున్నంత కాలం ఈ మనిషి అంటే నా కొడుకు ఎట్లా బతుకుతాడు, ఎట్లా జీవించగలడు అనే ఒక భయం మా నాన్నగారికి ఉండేది. ఎప్పుడు తలనొప్పి, వాళ్ళంతా కురుపులు, చెవిలో చీవి, పక్కన ఉండేవారు కాదు. ఏం జరిగిందో, ఏమైందో ఏది తెలిసేది కాదు. ఒకసారి బైబిల్ కాలేజీకి అని తీసుకెళ్లారు మా నాన్నగారు స్టేజ్ మీద నాన్నగారు. బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు వెళ్తే ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ అయిపోయింది, మరి బైబిల్ కాలేజీ చేరతానంటున్నావు కదా, ఒకసారి ఏబిసిడీలు రాయ్యా అన్నారు నన్ను. మనకు వస్తే కదా రాయటానికి. ఏబిసిడీలు రాలేదు, తెలీదు కూడా. అలాంటి అజ్ఞానం, అలాంటి ఒక మైకపు పరిస్థితుల్లో నేనున్నాను, రాయలేకపోయాను. అయితే 18 సంవత్సరాలు ఏం జరిగిందో, ఎట్లా జరిగిపోయిందో అన్నీ గుర్తుకు లేవు, కానీ కొన్ని మాత్రమే గుర్తుండి. ఒకటి మాత్రం చెప్పగలను, పక్కాగా ఖచ్చితంగా ఒక శాపపు బ్రతుకులో నేను జీవించాను. ప్రతి సంవత్సరం 10వ నెలలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతారు మా నాన్నగారు వాళ్ళు. 17వ రోజున ఉపవాసం ఉన్న నేను కూడా, అందరూ సంఘ బిడ్డలందరూ ఉపవాసం ఉన్నారు. 17వ రోజున నా శరీరంలో నుంచి ఒక దురాత్మ బయటకు వచ్చి ఆ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో రాయబడిన ఘట సర్పం అనే ఒక భయంకరమైన దురాత్మ నా దేహంలో 3 రోజులు అది గడిపింది. 3 రోజులు ఆపకుండా సంఘ బిడ్డలు, మా నాన్నగారు, వారు 24 గంటలు నా కోసం ప్రార్థన చేశారు. 3వ రోజున ఆ దురాత్మ కొన్ని విషయాలు చెప్పి తన వస్తువులన్నీ తీసుకుని నా దేహంలో నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు స్పష్టంగా వినబడటం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుండి చెవిలో చీవి కాటం ఆగిపోయింది. ఆ రోజు నుండి తలనొప్పి ఆగిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటికీ చెప్పగలను,
ప్రతి సంవత్సరం ఏం జరిగిందో అంతకు ముందు గుర్తులేదు, కానీ అప్పటి నుంచి స్పష్టంగా గుర్తుంది. హల్లెలూయా. ఆ రోజు దేవుని సందులో సమర్పించుకుని 18వ సంవత్సరం నుంచి పరిచర్యలో ట్రైనింగ్ విషయంలో కానీ నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు నేను వేరే సంఘంలో ఉండి పరిచర్య చేస్తూ వచ్చారు. అనుకోకుండా నాన్నగారు నా 23వ సంవత్సరం వయసులో, నా యొక్క 23 సంవత్సరాల వయసులో దేవుని పిలుపునందుకుని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎట్లన్నా తిరగని ఏమన్నా జరగని ఒక నిశ్చయమైన ఒక బలమైన సమర్పణతోటి ఉంటే సావకుడిగా బతకాలి, లేదంటే ఈ లైఫ్ వేస్ట్ అని ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ఈ ప్రాంతంలో పరిచర్య చేయటం ప్రారంభించాను. దేవుని మహాకృపను బట్టి నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు 12 మంది విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుని కృపలో ఒక 6 నెలల్లోనే, నాన్నగారు చనిపోయిన 6 నెలల్లోనే 70-80 మందిగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది దైవజనుల ప్రార్థన, దేవుని సంకల్పాన్ని బట్టి ఆ పరిచర్య, ఎంతో మంది సంఘ బిడ్డలను బట్టి ఆ పరిచర్య నిలబడి ఉంది. దేవుడు ఆగరును అరణ్యంలో ఏ విధంగా కనుగొన్నాడో, ఆ రోజు నుంచి ఆమె జీవితం ఏ విధంగా మార్చబడిందో, దేవుడు ఆ రోజు ఆమెకు ఏ విధమైన వాగ్దానం ఇచ్చాడో, దేవుడు నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చి కొన్ని గమ్యాలను లేదా కొన్ని నిర్ణయాలను నా జీవితం అనుగ్రహించి పరిచర్య చేయడానికి ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. 2 చేతులు పైకి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను బాగు చేసి, దేవుడు నన్ను స్వస్థపరిచి తన సేవకై పిలుచుకున్నాడు. ఆ రోజు నుంచి పరిపూర్ణమైన సేవ చేయటం ప్రారంభించాను. దేవుని మహాకృపను బట్టి చాలా మందికి బాప్తిస్మం ఇచ్చాం, చాలా మంది స్వస్థతను పొందుకున్నారు, కొన్ని సంఘాలు కూడా కట్టాం. ఆయా ప్రాంతాల్లో కొంతమంది బిడ్డలు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుడు వారి సంఘాలు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా చాలా చాలా లక్ష్యాలు, చాలా దర్శనాలు, చాలా ప్రవచనాలు దేవుడు మా పట్ల జరిగిస్తూ ఉన్నాడు. జరగాల్సినవి ఉన్నాయి. అవన్నీ జరుగునట్లుగా మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తూ